10వ తరగతి ప్రశ్నాపత్రం బయటకొచ్చిన వ్యవహారంపై వైకాపా సభ్యులు పట్టువీడలేదు. సభ తిరిగి సమావేశమయ్యాక కూడా అదే అంశంపై చర్చకు పట్టుబట్టారు. స్పీకర్ పోడియం వద్ద విపక్ష సభ్యులు ఆందోళన కొనసాగించారు. ఈ అంశంపై విచారణ చేయాలని డిమాండ్ చేశారు. మంత్రులు నారాయణ, గంటా శ్రీనివాసరావుకు వ్యతిరేకంగా నినాదాలిచ్చారు. విలువైన సభా సమయాన్ని వృధా చేయడం పట్ల అధికార పార్టీ సభ్యులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. సభ ఖర్చుల్ని వైకాపా సభ్యుల నుంచి వసూలు చేయాలని కోరారు. వైకాపా నుంచి తెలుగుదేశంలో చేరిన కలమట వెంకటరమణ మాట్లాడుతున్న సమయంలో విపక్ష సభ్యులు ప్లకార్డులు పట్టుకుని ఆయన వెనుక నిలబడ్డారు. ఈ క్రమంలో అధికార విపక్ష సభ్యుల మధ్య కొద్దిసేపు వాగ్వాదం చోటు చేసుకుంది. అనంతరం సభ వాయిదా పడింది. ఎంత ప్రయత్నం చేసినా జగన్ గారు రాలేదు. హౌస్ కి నిన్న రాకపోయినప్పుడు వచ్చినప్పుడు చాలా చక్కగా జరిగింది. ఈ రోజు ఏదైతే జగన్ గారు మళ్ళీ హౌస్లోకి వచ్చారో ఈ రోజు మళ్ళీ వచ్చినప్పుడు జరగకుండా చూడటం చాలా బాధాకరం. అధ్యక్ష, ఇటువంటి సభ్యులకు వెంటనే యాక్షన్ తీసుకోవాలి. ఎందుకంటే ఇటువంటి Deputy Chief Minister, అధ్యక్ష, మా బెంచ్ల దగ్గర వచ్చి గొడవ చేయొద్దని చెప్పండి. మా సభ్యులుగా మీరు కన్ఫ్యూజ్ చేస్తా ఉన్నారు. మీ బెంచ్ల దగ్గర పోయి గొడవ చేసుకోండి. దయచేసి స్పీకర్ మాట మన్నించి మీరు దయచేసి మా బెంచ్ల దగ్గర వచ్చి కూర్చోవద్దండి. దయచేసి మీరు వెళ్ళిపోండి. members, don't be unruly, please. Unruly behavior ఆపేసేయండి, please. No unruly behavior, please. No, please. No unruly behavior. No, please. దయచేసి కూర్చోవాలి మీరు, ప్లీజ్. దాదాపు 13 కోట్లు ఒక్క నియోజకవర్గానికి ఎస్సీ సప్లాన్ కింద ఎస్సీ కాలనీలకు పెట్టాం అధ్యక్ష. వాటి గురించి చర్చించుకొని ఎస్సీ కాలనీని అభివృద్ధి చేసుకుందాం అనుకుంటే ఏంటి అధ్యక్ష ఇదంతా? ఒక్క ప్రశ్న అధ్యక్ష, ఒక్క ప్రశ్న రోజు సజావుగా సాగనిస్తున్నారు అధ్యక్ష. దీనివల్ల అసలు ఏదైనా ప్రయోజనం ఉందా అధ్యక్ష? మిమ్మల్ని తీసుకొని వచ్చి కూర్చోబెట్టింది ఎందుకు అధ్యక్ష? ఇక్కడ ప్లాకార్డులు పెట్టుకోమనా? ప్లాకార్డులు బయట కూడా పట్టుకోవచ్చు కదా అధ్యక్ష. ఒక్క ప్రశ్న జరగనిస్తే ఎన్నో కోట్ల మందికి, ఎంతో కోట్ల ఎస్సీలకు, మీకందరికీ ఓట్లేసిన వాళ్ళందరికీ కూడా ఎంత ప్రయోజనం అధ్యక్ష? దయచేసి నేను మీ ద్వారా వేడుకుంటున్నాను అధ్యక్ష. వీళ్ళకి నాకు తెలిసి భయం అధ్యక్ష. వీళ్లల్లో ఉండే 90% మందికి భయం అధ్యక్ష. 10 ఏళ్లలో జరగని ఇంటర్నల్ రోడ్స్ కేవలం ఈ 2 సంవత్సరాల్లో చంద్రబాబు నాయుడు గారు చేశారు అధ్యక్ష. 10 ఏళ్లలో జరగండి ఈ 2 సంవత్సరాల్లో చేశారు అధ్యక్ష. దయచేసి అధ్యక్ష, ప్రతి నిమిషానికి ఈ సభ జరగడానికి కొన్ని వేల లక్షల రూపాయలు వెచ్చిస్తున్నాం అధ్యక్ష. ఆ డబ్బంతా మీది నాది కాదు అధ్యక్ష, ప్రజల సొమ్ము. ప్రజాధనాన్ని తింటున్నారు అధ్యక్ష వీళ్ళు. దయచేసి మిమ్మల్ని చేతులెత్తి జోడించి వేడుకున్నా అధ్యక్ష, ఆంధ్రుల తెలుగు వారి మనస్సులోని దయచేసి విరచకండి. ఇప్పటికే సంక్షోభంలో ఉన్నాం. మనకి రాజధాని రావాలంటే చంద్రబాబు నాయుడు గారు పనిచేయాలి. వారిని డిస్టర్బ్ చేయకుండా ఈ పిశాచులు, ఈ దయ్యాలని కూర్చోబెట్టాలి అధ్యక్ష. మీరు దయచేసి వాళ్ళని కంట్రోల్ చేయించండి అధ్యక్ష, మార్షల్స్ పిలిపించి. ఎస్సీ ఎస్టీల మీద సంక్షేమాన్ని గురించినటువంటి ప్రశ్నలు వచ్చినప్పుడే వెల్లోకి వస్తున్నారు అధ్యక్ష. నేను చూస్తున్నాను అధ్యక్ష, అసెంబ్లీ జరుగుతున్నప్పటి నుంచి కూడా ఎస్సీ ఎస్టీల సంక్షేమం గురించి మాట్లాడదామని, ఆ విషయాల మీద చర్చిద్దామని, వాళ్ళు ఏదైనా విలువైన సూచనలు సలహాలు ఇస్తే స్వీకరిద్దామని 24% ప్రజల గురించి ఇక్కడ 24% సమయం కూడా కేటాయించాలి అధ్యక్ష వాస్తవానికి. అయినప్పటికీ కూడా ప్రతిపక్షానికి ఎస్సీ ఎస్టీల అభివృద్ధి కానీ, వారి సంక్షేమం కానీ, వారి ప్రగతి పట్ల ఏ మాత్రం చిత్తశుద్ధి లేదంటానికి ఇంతకంటే నిదర్శనం మరి లేదు అధ్యక్ష.